Hi guys, welcome to Cricket Venkatesh. సో బంగ్లాదేశ్తో జరగబోయే 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్కి టీంని అనౌన్స్ చేశారు. నేను నిన్న ఒక వీడియో చేశాను, టీంలో పలానా వాళ్ళు ఉండొచ్చు, పలానా వాళ్ళు ఉండకపోవచ్చు. అదే నిజమైంది. ఇషాన్ కిషన్ లేడు, రుతురాజ్ గైక్వాడ్ లేడు. సో సంజు శాంసన్ ఇస్ ద కీపర్, జితేష్ శర్మ ఇస్ సెకండ్ కీపర్. అందుకంటే ఇంపార్టెంట్ అంటే మయాంక్ యాదవ్ ఎవరైతే ఇంజర్డ్ అయ్యాడో, ఎల్ఎస్జీ తరఫున మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 150 క్లిక్స్ పర్ అవర్ బౌలింగ్ చేస్తున్న బౌలర్ ఎన్సీఏలో ఫుల్గా రికవర్ అయ్యాడని చెప్పి మనకి ఒక శుభవార్త వచ్చింది. ఈరోజు మార్నింగే టైమ్స్ ఆఫ్ ఇండియా చదివాను. అతన్ని టీంలో చేర్చుకున్నారు. సో అతను మరి మ్యాచ్ ఆడబోతున్నాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా గతంలో అవకాశం వచ్చింది, మన ఇంజరీ వల్ల అతను ఆడలేకపోయాడు. ఈసారి అతనికి నితీష్ కుమార్ రెడ్డి కూడా డెబ్యూ చేసే అవకాశం, అతను కూడా టీంలో ఉన్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి ఎప్పుడో ఐ థింక్ 2021లో ఎప్పుడో T20 వరల్డ్ కప్ ఆడాడు. ఆ తర్వాత సైడ్ లైన్. అతను కూడా సర్ప్రైజింగ్గా, ఎందుకంటే ఎవరు అనుకోలేదు, అవుట్ ఆఫ్ ద బ్లూ వరుణ్ చక్రవర్తిని కూడా టీంలో తీసుకున్నారు. ఈ డిజర్వ్స్, ఎందుకంటే అతని దగ్గర ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది, ఈ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ వికెట్స్. సో వీళ్ళు ముగ్గురు తీసుకున్నాం. మిగతా టీంలో పెద్ద సర్ప్రైజెస్ లేవు. మరి ముందుగా మీ టీం చెప్తున్న తర్వాత ఎవరున్నారు ఎవరు లేదు మాట్లాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఇస్ ద కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. ఇది టీం. ముగ్గురే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ప్లస్ హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు, శివం దూబే. వీళ్ళు ముగ్గురు ఆల్రౌండర్స్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో ముగ్గురు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా అదుగా చూస్తున్నాను. అండ్ స్పిన్నర్స్ అక్షర్ పటేల్ ఉంటాడేమో అనుకున్నాం, అలాగే జైస్వాల్ ఉంటాడేమో అనుకున్నాం. జైస్వాల్, అక్షర్ పటేల్ లేరు. టెస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడుతున్నారు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనబడట్లేదు. సో మనకి ఇక్కడ స్పిన్నర్స్ వాషింగ్టన్ సుందర్, బిష్ణోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో ముగ్గురు స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. రియాన్ పరాగ్ ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అభిషేక్ శర్మ ఆల్సో కెన్ బౌల్. సో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా మనకి కనిపిస్తున్నారు. సంజు శాంసన్, జితేష్ శర్మ ఆర్ కీపర్స్. సో ఇది టీం సంబంధించిన విషయం. దీంట్లో మరి రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు లేడు? మార్నింగ్ నేను వీడియో చేసినప్పుడు అదే ప్రశ్న. రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు లేడంటే, ఈ బంగ్లాదేశ్తో T20 సిరీస్ 6వ తారీఖున అక్టోబర్ 6ని స్టార్ట్ అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరగబోయే రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్ టీంలో క్యాప్టెన్గా ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా టీంకి అగేన్స్ట్ ముంబై రంజీ ట్రోఫీ ఛాంపియన్తో ఇరానీ కప్ ఆడతారు. రేపు రెస్ట్ ఆఫ్ ఇండియా క్యాప్టెన్గా అతన్ని తీసుకున్నాడు. సో అతను ఆ టీంలో ఆడుతున్నాడు. 5th వరకు మ్యాచ్ ఆడితే 6th రోజున ఆడుతున్నాడు. ఎలా ఆడతాడు? లక్నోలో ఫస్ట్ మ్యాచ్. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఉందో నాకు తెలీదు, గుర్తులేదు. లాస్ట్ మ్యాచ్ అయితే హైదరాబాద్లో ఉంది T20 సిరీస్లో. సో నెక్స్ట్ డే వచ్చి మ్యాచ్ ఆడలేడు. 5 days మ్యాచ్ ఆడి మళ్ళీ అతను ఎలా తీసుకుంటారు? ఇషాన్ కిషన్ కూడా రెస్ట్ ఆఫ్ ద ఇండియా స్క్వాడ్లో ఉన్నాడు. నేను చూసుకోలేదు. రుతురాజ్ గురించి అయితే నాకు తెలుసు. సాయి సుదర్శన్ కూడా ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురిని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆడిస్తున్నారు కాబట్టి, అంటే సెలెక్టర్స్ ఒక రకమైన క్లారిటీతో వెళ్తున్నారు. సెలెక్టర్స్ కానీ, కొత్త కోచ్ గంభీర్ కానీ, ఒక్కో ప్లేయర్ని ఒక్కొక్క ఫార్మాట్, చాలా కాంపిటీషన్ ఉంది. అందరినీ అన్ని ఫార్మాట్లలో రేస్లో పెడితే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలో అర్థం కాదు. అందుకని యశస్వి జైస్వాల్ని దే ఆర్ ఇయర్ మార్కింగ్ ఫర్ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్ ఓన్లీ. ఈజ్ నాట్ ప్లేయింగ్ 1 days. సూర్యకుమార్ ఈజ్ నాట్ ప్లేయింగ్ 1 days. ఇక్కడ క్యాప్టెన్ అతను T20. అలాగా ఒక్కొక్క ప్లేయర్ని సో రుతురాజ్ గైక్వాడ్ మేబీ దే ఆర్ కన్సిడరింగ్ హిమ్ ఫర్ ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ అండ్ 1 days. దాని వరకు అందుకే ఆ రెడ్ బాల్ క్రికెట్లో అతను క్యాప్టెన్గా పెట్టారు. సాయి సుదర్శన్ కూడా బహుశా ఆరంగానే అనుకుంటున్నారు వాళ్ళు. 1 days కూడా, 1 days ఆల్రెడీ అతను ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు. సో రుతురాజ్ అండ్ సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు, ఈవెన్ ఇషాన్ కిషన్ వాళ్ళు అక్కడ వరకే పెట్టి సంజు శాంసన్ని వాళ్ళు రిషబ్ పంత్, సంజు శాంసన్, జితేష్ శర్మ వీళ్ళతో వికెట్ కీపర్స్గా T20 ఫార్మాట్లో. సో వాళ్ళకేంటి ఆ స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫార్మాట్కి వరకే, ఎందుకంటే ఇండియాలో బోల్డ్ టాలెంట్ ఉంది. ఒక్కొక్క ప్లేస్కి మీకు వికెట్ కీపర్స్ చూడండి మీరు. రిషబ్ పంత్ ఈజ్ దేర్, సంజు శాంసన్ ఈజ్ దేర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ అండ్ అఫ్ కోర్స్ కేఎల్ రాహుల్. ఇలాగా మనకి బోల్డ్ అంతమంది, ఇంకా కొత్త వాళ్ళు అభిషేక్ పరల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఉంటే ఒకే ప్లేస్ ఉంటుంది అక్కడ, లేకపోతే 2 ప్లేస్లు ఉంటాయి రిజర్వ్ కీపర్.
అందరిని అన్ని ఫార్మాట్లలో మీరు బరిలో దిస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ రకమైన క్లారిటీతో వెళ్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఇషాన్ కిషన్, సారీ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్. ఆ రకమైన ఒక ఫిలాసఫీతో వెళ్తున్నారు. సో వాళ్ళు కొంతమందిని వాళ్ళు ఏ ఫార్మాట్లో, ఇషాన్ కిషన్ స్కోర్డ్ డబుల్ 100 ఇన్ 1 days అండ్ హిస్ రికార్డ్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్ ఇస్ నాట్ వెరీ గుడ్. సో అతన్ని అక్కడ వరకు ఉంది. అక్కడ తర్వాత టెస్ట్ మ్యాచ్లో ఒకవేళ రిషబ్ పంత్కి ఏమైనా వీలు లేనప్పుడు ఎప్పుడో లేదా రెస్ట్ ఇవ్వాలి వచ్చినప్పుడు ఇషాన్ కిషన్ని అక్కడ ఉపయోగిస్తారు, ఇలాగ విత్ ధ్రువ్ జురేల్. సో వాళ్ళు ముగ్గురిని అక్కడ ఆ ఫార్మాట్కి అలా ఆ రకమైన ఒక మైండ్ సెట్తో సెలెక్టర్స్ వెళ్తున్నట్టుగా ఉంది. అందుకనే నా దృష్టిలో బహుశా వీళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఇంకా ఈ పెద్ద సర్ప్రైజెస్ ఉన్నాయని అనుకోను టీంలో. అంటే అవేష్ ఖాన్ లేడు, అంటే బహుశా దే వాంటెడ్ టు ట్రై హర్షిత్ రాణా అండ్ మయాంక్ యాదవ్, అలాగే ఖలీల్ అహ్మద్ కూడా లేడు, ఇంకా తిలక్ వర్మ కూడా లేడు. తిలక్ వర్మ కూడా ఈ కొంచెం ఆఫ్ ద బాయిల్ అయిపోయాడు. అతను పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సెలెక్టర్స్ ఇంజరీ నుంచి వస్తున్నాడు. సో అతను వీ హ్యాస్ టు విన్ బ్యాక్ హిస్ ప్లేస్. సో తిలక్ వర్మ కానీ ఎవరైనా సరే, ఎవరైతే టీంలో ప్లేస్ రావట్లేదు, కరుణ్ నాయర్ కానీ లేకపోతే రికీ బూయ్ గురించి అందరూ అడుగుతున్నారు. రికీ బూయ్ ఎందుకు? రికీ బూయ్ పర్ఫామ్ చేస్తే దులీప్ ట్రాఫీలో కాబట్టి హీఈస్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా. అక్కడ కూడా పర్ఫామ్ చేస్తే మీరు సెలెక్టర్స్ డోర్స్ ఈ రోజుల్లో నాక్ చేస్తే లాభం లేదు, జస్ట్ అలా ట్యాప్ చేస్తే లాభం లేదు, బద్దలు కొట్టాలంటే ఏం చేయాలి? మీరు డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ రన్స్ స్కోర్ చేయాలి. నేను గతంలో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, అతను అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన టెస్ట్లో మళ్ళీ అతను అవుట్ ఆఫ్ ది టీమ్ ఉండేవాడు. కానీ అతను ఏంటంటే మళ్ళీ డొమెస్టిక్లో వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ రన్స్ చేశాడు. సో అతను మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. అలాగే వీళ్ళు రికీ బూయ్ కానీ కరుణ్ నాయర్ కానీ ఎవరైనా సరే మీరు ఆ ఫార్మాట్లో, ఎందుకంటే మనకి రంజీ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది, తర్వాత విజయ్ హజారే, ముష్టాక్ అలీ. సో అన్ని ఫార్మాట్స్లో మన డొమెస్టిక్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంట్లో ఈ స్కోర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. దట్ ఇస్ వాట్ అభిషేక్ శర్మ హెస్ డన్. అభిషేక్ శర్మ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వచ్చాడు, ఎక్కువ హైలైట్ అయ్యాడు. కానీ బిఫోర్ దాట్ హీ స్కోర్డ్ ప్లెంటీ ఆఫ్ రన్స్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. ముష్టాక్ అలీలో కానీ విజయ్ హజారేలో కానీ రన్స్ చేశాడు. సేమ్ అప్లైస్ టు రియాన్ పరాగ్ ఆల్సో. రియాన్ పరాగ్ కూడా టన్స్ ఆఫ్ రన్స్ చేశాడు అక్రాస్ ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్స్లో. సో అతను ఇండియన్ టీంలో ఒకప్పుడు అతన్ని పెద్ద ఈ వాజ్ బికమ్ ఏ బట్ ఆఫ్ రెడిక్యూల్. అందరూ అతన్ని జోక్స్ పేల్చే పరిస్థితిలో ఉండేవారు. మాటలు ఎక్కువ చెప్తాడు, ఆట కూడా సరిగ్గా కుదరదని చెప్పి. కానీ అతను మెల్లగా హెస్ మేనేజ్ టు విన్ బ్యాక్ హిజ్ ప్లేస్. అంటే విన్ బ్యాక్ అంటే తన పర్ఫార్మెన్స్తో అతను మళ్ళీ ఇండియన్ టీంలో ఇప్పుడు రెగ్యులర్గా అన్ని ఫార్మాట్స్లో కనిపిస్తుంది. సో అది అలాంటి పర్ఫార్మెన్స్ కనుక మీరు ఇస్తే ఎవ్వరు ఆపలేరు. సో అది పరిస్థితి. నో డౌట్ సెలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేయలేరు. కానీ నేను కూడా రుతురాజ్ని సెలెక్ట్ చేయకపోవడానికి, లేకపోతే ఇషాన్ సెలెక్ట్ చేయకపోవడానికి ఇవే కారణాలుగా నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.